ఇప్పుడు చూసే టాపిక్ పేరు ఫేజెస్ ఆఫ్ ఏ కంపైలర్. సో కంపైలర్ అంటే ఏంటంటే మనకి ఏ లాంగ్వేజ్ అయితే రాస్తామో మనం ప్రోగ్రామ్ ని ఆ లాంగ్వేజ్ నుంచి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసే ప్రక్రియే కంపైలేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఇలా మనకి అర్థమయ్యే భాష నుంచి కంప్యూటర్కి అర్థమయ్యే భాషకి కన్వర్ట్ చేయాలంటే 6 స్టెప్స్ ద్వారా అది సాధ్యమవుతుంది. ఆ 6 స్టెప్స్ ఏంటంటే లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సిమాటిక్ అనాలిసిస్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, కోడ్ ఆప్టిమైజర్, కోడ్ జనరేటర్ అనే 6 స్టెప్స్ ద్వారా జరుగుతుంది. సో లెక్సికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ తీసుకున్నామో ఆ ప్రోగ్రామ్ ని టోకెన్స్ గా డివైడ్ చేస్తుంది అనమాట. టోకెన్స్ గా అంటే ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకుంటే ఫర్ అనేది ఒక టోకెన్ కింద, బ్రేస్ అనేది ఒక టోకెన్, i ఒక టోకెన్, ఈజ్ ఈక్వల్ టు ఒక టోకెన్, 1 ఒక టోకెన్, సెమీకోలన్ ఒక టోకెన్, అలా ప్రతి ఒక్క అక్షరాన్ని ఒక్కొక్క టోకెన్ కింద డివైడ్ చేస్తుంది, సెపరేట్ చేస్తుంది అనమాట. సో ఆ సెపరేట్ చేసిన టోకెన్స్ ని మనకి సింటాక్స్ అనాలిసిస్ కి ఇస్తుంది. సో ఆ సింటాక్స్ అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ సింటాక్స్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఆ సింటాక్స్ ట్రీని మనం పార్స్ ట్రీ అని కూడా పిలవచ్చు. ఆ సింటాక్స్ ట్రీ ఏదైతే కన్స్ట్రక్ట్ చేసిందో ఆ ట్రీని సిమాటిక్ అనాలిసిస్ కి ఇస్తుంది. సో ఆ సిమాటిక్ అనాలిసిస్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అందులో నెంబర్స్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తా అనమాట. 1, 2, 3, 10 అలా నెంబర్స్ ఏమైనా ఉంటే చెక్ చేస్తుంది. ఒకవేళ నెంబర్స్ ఏమైనా ఉంటే కనుక ఏం చేస్తుందంటే ఆ నెంబర్స్ ని ఫ్లోట్ రియల్ వాల్యూస్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. సో ఒకవేళ నెంబర్స్ గా అంటే ఏమీ లేకపోతే సింటాక్స్ అనాలిసిస్ లో ట్రీ ఏదైతే జనరేట్ అయ్యిందో ఆ ట్రీయే ఉంచేస్తుంది, ఏం మార్చదు. ఒకవేళ నెంబర్స్ ఉంటేనే రియల్ గా మారుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ట్రీ అనేది క్రియేట్ అయ్యిందో దాన్ని ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ కి ఇస్తుంది. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే ట్రీ మనకి జనరేట్ అయ్యిందో సిమాటిక్ అనాలిసిస్ దాన్ని బట్టి ట్రీ అడ్రస్ కోడ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. ట్రీ అడ్రస్ కోడ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆ ట్రీ అడ్రస్ కోడ్ అనేది కోడ్ ఆప్టిమైజర్ కి వస్తుంది. ఈ కోడ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే ఆ జనరేట్ అయిన ట్రీ అడ్రస్ కోడ్ బట్టి ఆ కోడ్ సైజ్ అనేది ఆప్టిమైజ్ చేస్తుంది. ఆప్టిమైజ్ అంటే రెడ్యూస్ చేస్తుంది. ఎందుకని రెడ్యూస్ చేయాలంటే ఆ కోడ్ అనేది ఎంత తక్కువ ఉంటే కంప్యూటర్ అనేది అవుట్పుట్ అంత తొందరగా ఇస్తుంది, అంత ఫాస్ట్ గా ఇస్తుంది. సో అలాంటి అడ్వాంటేజ్ల వల్ల అది ఆప్టిమైజ్ చేస్తుంది. నెక్స్ట్ కోడ్ జనరేటర్ అనేది మనకి ఆఖరి స్టెప్. సో ఈ కోడ్ జనరేటర్ ఏం చేస్తుందంటే మనకి అర్థమయ్యే భాష నుంచి కంప్యూటర్ మిషన్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ స్టెప్ నీకు జరిగింది అంటే చివరి స్టెప్ నీకు కంపైలేషన్ ప్రాసెస్ అనేది అయిపోయినట్టే. సో మనకి కంపైలేషన్ లో ఈ 6 స్టెప్స్ తో పాటు మనకి ఇంకా 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. అవి ఏంటంటే సింబల్ టేబుల్, ఎర్రర్ హ్యాండిలర్. సో ఈ సింబల్ టేబుల్ అనేది ఏం చేస్తుందంటే మనకి ప్రతి ఒక్క స్టెప్ కి కూడా లింక్ అయ్యి ఉంటుంది. ఈ సింబల్ టేబుల్ అనేది జాయింట్ అయ్యి ఉంటుంది. సో ఈ సింబల్ టేబుల్ ఏం చేస్తుందంటే మనం ఏ ప్రోగ్రామింగ్ అయితే రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, ఆ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటది, ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అది మెయింటైన్ చేస్తుంది. సో ఈ ఎర్రర్ హ్యాండిలర్ అంటే ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ లో ఎక్కడన్నా మనం తప్పులు రాస్తే ఆ తప్పుల్ని మనకి ఇస్తుంది అనమాట. నువ్వు 4వ లైన్ లో తప్పు రాసావు, నువ్వు 8వ లైన్ లో తప్పు రాసావు అని మనకి ఇస్తుంది అనమాట. సో ఈ సింబల్ టేబుల్, ఈ ఎర్రర్ హ్యాండిలర్ అనేవి మొత్తం కూడా మనకి కనెక్ట్ అయ్యి మనకి ఈ 6 స్టెప్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. అందువల్ల ఎందుకు కనెక్ట్ అయ్యి ఉంటాయి అంటే నీ ప్రోగ్రామ్ లో మొదటి స్టెప్ లో అయినా తప్పు రావచ్చు, 5వ స్టెప్ లో అయినా తప్పు రావచ్చు, ఎక్కడైనా తప్పు రావచ్చు. కాబట్టి ఈ 2 కూడా చివరి స్టెప్ వరకు లింక్ అయి ఉంటాయి అనమాట. సో ఈ విధంగా ఈ స్టెప్స్ అనేవి కూడా వర్క్ అవుతాయి. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అని ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చేద్దాము.
సో మనం ఇప్పుడు పైన రాసింది ఏంటంటే ఇన్పుట్ అన్నమాట. మనము ఈ స్టేట్మెంట్ ని మనం కంప్యూటర్కి ఇస్తున్నాం. ఈ కంప్యూటర్ అనేది ఎలా చేస్తుందో ఒక్కొక్క స్టెప్ చూద్దాము. సో లెక్సికల్ అనాలిసిస్ అంటే ఏం చేస్తామని చెప్పాం, ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఒక్కొక్క దాన్ని టోకెన్స్ గా డివైడ్ చేస్తుందని చెప్పాం. సో ఇక్కడ టోకెన్స్ గా ఎలా డివైడ్ చేస్తుందంటే పొజిషన్ అన్నది ID1 ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ఈజ్ ID2 ప్లస్ రేట్ అనేది ID3 ఇంటూ 60. సో ID1 ID2 ID3 అని ఐడెంటిఫికేషన్ చేస్తుంది. సో 60 అనేది మామూలుగా అలాగే ఉంచేస్తుంది, న్యూమరికల్ వాల్యూ కాబట్టి అది అలాగే ఉంచేస్తుంది. సింటాక్స్ అనాలిసిస్. సో ఈ సింటాక్స్ అనాలిసిస్ లో ఏదైతే ఉందో ఆ సింటాక్స్ అనాలిసిస్ లో ఏంటంటే మనకి సింటాక్స్ ట్రీ కానీ పార్స్ ట్రీ కానీ జనరేట్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో లెక్సికల్ అనాలిసిస్ లో మన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ బట్టి ఎలా జనరేట్ అవుతుందో చూద్దాము. సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ తీసుకుందాం. colon is equal to ID1 లెఫ్ట్ ఎడమ వైపు రాయాలి. సో తర్వాత ప్లస్ ఆపరేషన్ దేనికి చేస్తాము, ID2 కి ID3 కి ప్లస్ ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్లస్ రాస్తాం, ID2 రాస్తాం, ఇక్కడ ID3 రాయమన్నమాట. ఎందుకంటే ID3 దేనికి మీద ఆధారపడింది, 60 దాని మీద ఆధారపడింది. 60 దాని మీద ఆధారపడింది, మల్టిప్లికేషన్ మీద ఆధారపడింది. అందుకని మల్టిప్లికేషన్ రాసి ఇక్కడ ID3 60. ఈ విధంగా సింటాక్స్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సిమాంటిక్ అనాలిసిస్. సో ఈ సిమాంటిక్ అనాలిసిస్ లో ఏమని చెప్పుకున్నాం, మనకి ఇక్కడ ఏమన్నా నెంబర్ ఏమన్నా ఉంటే, ఇక్కడ 60 అనే నెంబర్ ఉంది కదా, నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ని మనము రియల్ వాల్యూ కిందకి కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనము ఈ సిమాంటిక్ అనాలిసిస్ చూద్దాం. ఆ సింటాక్స్ అనాలిసిస్ లో ఏదైతే రాశారో సేమ్ అదే వస్తుంది ఇక్కడ కూడా, అక్కడ ఒక్క చాటే మారుతుంది. int2 రియల్ ఆఫ్ 60. సో మనం ఏ స్టేట్మెంట్ అయితే రాసామో దాన్ని రియల్ కిందకి కన్వర్ట్ చేసి ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా సిమాంటిక్ అనాలిసిస్ చేస్తాం. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏమైతుంది, మనకి ట్రీ అడ్రస్ కోడ్ అనేది బిల్ట్ అవుతుంది. ఆ ట్రీ అడ్రస్ కోడ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. temp1 అంటే temp1 అనేది ఒక టెంపరరీ వేరియబుల్ అనమాట. నీకు ఏమైనా వాల్యూ ఇస్తే అది టెంపరరీగా స్టోర్ చేసుకునేది, పర్మనెంట్ గా స్టోర్ చేసుకోదు. temp1 అని ఏం మనం ఇక్కడ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ లో ఏంటంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని కుడి పక్క నుంచి ఎడమ పక్కకు చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ temp1 ఏం చేయాలంటే 60ని ఉన్నట్టు రాయకూడదు, మనం ఏం చేయాలి, ఇంటిని రియల్ గా మార్చాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే int2 రియల్ ఆఫ్ 60. temp2 మనకి ఏం మిగిలింది, ID3. ఈ ID3 అనేది ఉంది కదా, ID3 ఇంటూ 60 అని రాయకూడదు. ఎందుకంటే 60 అనేది ఇక్కడ మార్చాం కదా రియల్ లోకి, ఆ రియల్ లోకి మార్చింది ఎందులోకి స్టోర్ అయింది, temp1 లోకి స్టోర్ అయింది. ఇంటూ temp1. నెక్స్ట్ temp3 మనకి కుడి పక్క నుంచి చూడండి 60 అనే దాన్ని రాసేసాం కింద, ID3 అనేది రాసేసాం. మనకి మిగిలింది ఏంటి, ID2 ప్లస్ మనకి ID3 60 ఎక్కడ చేసాం, temp2 లో చేసాం కాబట్టి temp2. నెక్స్ట్ ID2 అయిపోయింది, ID3 అయిపోయింది, 60 అయిపోయింది. మనకి ఇంకా మిగిలింది ఏంటి, ID1 ఈజ్ ఈక్వల్ టు ఇటు కుడి పక్కన ఉన్న స్టేట్మెంట్ మొత్తం ఎక్కడ స్టోర్ అయింది, temp3 లో స్టోర్ అయింది కాబట్టి temp3 అని రాస్తాం. సో ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ కోడ్ జనరేటర్, కోడ్ ఆప్టిమైజర్.
కోడ్ ఆప్టిమైజర్ అంటే ఏమని చెప్పుకున్నాం, మనం ఉన్న కోడ్ ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువ లైన్స్ లో రాస్తాం. సో మనకి ఇక్కడ మన ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ లో ప్రోగ్రామ్ 4 లైన్లు వస్తే సో మనం ఇక్కడ 2 లైన్లలో రాయగలగాలి. సో మనం ఇక్కడ temp1 అని తీసుకొని ఏం చేస్తామంటే ఇక్కడ 60 కింద మార్చింది అదొక లైన్ లో సెపరేట్ గా రాస్తాం. ఇక్కడ సెపరేట్ గా రాయమన్నమాట. ID3 ఇంటూ 60.0 అని డైరెక్ట్ గా రాసేస్తాం. ID3 అంటే ఈ వాల్యూ 60.0 అని రాసాం. నెక్స్ట్ temp2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంకా మిగిలింది ఏంటిది, ID2 ప్లస్ ID3 ఇంటూ 60 ఎక్కడ స్టోర్ అయింది, temp1 లో స్టోర్ అయింది. సో ఇక్కడ temp2 కాదు రాయాల్సింది, ఇక్కడ మనం ID1 అని రాయాలి. ఎందుకు ఇప్పుడు చూడండి, ID1 ఈజ్ ఈక్వల్ ID2 అనేది ID2 రాసాం, ఇక్కడ ID3 ఇంటూ 60 ఇక్కడ temp1 లో జరిగింది కాబట్టి temp1 రాసాం. సో మనం రాసిన ప్రోగ్రామ్ కి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సో మ్యాచ్ అయింది. సో ఈ విధంగా కోడ్ ఆప్టిమైజేషన్ అనేది జరుగుతుంది. సో లాస్ట్ స్టెప్ కోడ్ జనరేటర్. సో ఈ కోడ్ జనరేటర్ మీకు లాస్ట్ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, కోడ్ ఆప్టిమైజర్, కోడ్ జనరేటర్ అనే 3 స్టెప్స్ కూడా కుడి పక్క నుంచి చేసుకుంటూ రావాలి, అది గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే MOVF అంటే మనం మూవ్ అనే MOV అంటే మూవ్ ID3, R2 అంటే ID3 అనే స్టేట్మెంట్ R2 అనే వేరియబుల్ లోకి మనం పంపిస్తున్నాం అన్నమాట. సో తర్వాత MULF 60.0 R2 మనకు R2 లో ఫస్ట్ ఏముంది, ID3 ఉంది. సో తర్వాత మల్టిప్లికేషన్ జరగాలి కదా ఇక్కడ ID3 కి 60 కి, అందుకని MUL అని రాస్తాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ద ఫంక్షన్ 60 కి R2 లో ఉన్న వేరియబుల్ అంటే ID3 చేసాం. తర్వాత మళ్ళా MOVF తర్వాత మనకు మిగిలింది ఏంటి, ID2 R1 అంటే R1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, టెంపరీగా స్టోర్ అవుతుంది డేటా. ఏ డేటా స్టోర్ అవుతుంది, ID2 డేటా స్టోర్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, యాడ్ చేయాలి. ADDF R2, R1. సో మనకి ఏమేమి యాడ్ చేస్తాం, R2 లో ఉన్న డేటాని R1 లోకి ఉన్న డేటాని యాడ్ చేస్తాం. తర్వాత MOVF R1, ID1. సో మనం ఏం చేస్తాం, R1 ని ID1 ని మూవ్ చేస్తాం. సో ఈ విధంగా కోడ్ జనరేటర్ అనేది జరుగుతుంది. ఇంకొకసారి చూద్దాం కోడ్ జనరేటర్ అనేది ఎలా జరుగుతుందో. ఫస్ట్ MOVF ID3, R2 అంటే ID3 అనే ఒక వేరియబుల్ ఇక్కడ ID3 ఉంది కదా, ID3 ని ఎందులోకి తోసాము, R2 అనే స్టేట్మెంట్ లోకి మూవ్ చేసాము. తర్వాత MUL ఇక్కడ ID3 కి 60 కి ఏమిటిది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి MUL అని రాసాం. F of 60 ని 60 గా రాయకూడదని చెప్పాం కదా, రియల్ గా మార్చాలని చెప్పాం కదా, అందుకే 60.0 ID3 అనేది ఎక్కడ స్టోర్ అయింది, R2 లోనే కాబట్టి R2 అంటే ఆ 2 స్టేట్మెంట్స్ నీకు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ లైన్ లో మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. సో తర్వాత మళ్ళీ నువ్వు MOV అనేది చేయాలి, మూవ్ ఫంక్షన్. ID3 60 అయిపోయింది, ఇంకా మనకు మిగిలింది ఏంటి ID2 ని ఎందులో మూవ్ చేసావు, R1 అనే స్టేట్మెంట్ లో మూవ్ చేసావు. తర్వాత యాడ్ చేయాలి, యాడ్ కదా ID2 వాల్యూని ఈ మొత్తం వాల్యూ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, ఎడిషన్ చేస్తావు. అందుకని యాడ్ ఆఫ్ R2 లో ఏదైతే ఉందో అది అను R1 లో ఇది యాడ్ చేస్తాం. యాడ్ చేశాక నీకు ఇంకా కుడి పక్కన ఉన్న స్టేట్మెంట్ మొత్తం అయిపోయింది, ఇంకా నీకు మిగిలింది ఏంటి, ID1 అనే స్టేట్మెంట్ లోకి పంపించాలి. సో అందుకని MOV ఆఫ్ R1, R1 లో అంతా ఎందులో పంపించాలి, ID1 లో పంపించాలి. అందుకని R1, ID1 అని రాస్తాం. సో ఈ విధంగా కంపైలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.